నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా అసలు విజయ్ దళపతి కింగ్ మేకర్ అవుతారా, అసలు నిలుస్తారా, రెండు చోట్ల గెలుస్తారా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత మేరకే అంచనాలు వేయగలిగింది. మరి టీవీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని చెప్పి చాలామంది సర్వేలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉంది. టీవీకి అధినేత విజయ్ గెలవబోతున్నారు. అసలు ఇది దేనికి సంకేతం, ఎలా చూడాలి అనే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమర్ రావు గారు. నమస్తే సార్. సార్, ఇటు చూసుకున్నట్లయితే టీవీకి అధినేత విజయ్ రెండు చోట్ల కూడా ఆయన లీడ్గా ఉన్నారు. అదేవిధంగా ఆయన పార్టీ గెలవబోతుంది. మరి ఎలా చూడాలంటారు? అసలు తమిళనాడు రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా అంటే ఇటు డిఎంకే దశాబ్దాలుగా వీళ్ళిద్దరిలోనే ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ నిజంగా ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటారు. కానీ ఇప్పుడు సడన్గా టీవీకే పార్టీ అధినేత విజయ్ని అధికారం చేపట్టబోతుంది. అసలు ఇది దేనికి సంకేతం అంటారు? అంటే రాజకీయ పార్టీల మీద ప్రజలకు వస్తున్నటువంటి అసహనానికి తమిళనాడు ఒక ఉదంతం. అంటే మీరన్నట్టు అన్నా డిఎంకేనా వీళ్ళిద్దరిలోనే అధికారం దోబూసులాడుతూ వచ్చింది. డిఎంకేకి కరుణానిధి కనపడేవాడు. తర్వాత అన్నా డిఎంకేకి ఆ రోజు ఎంజి రామచంద్రన్ స్థాపించాడు. ఎంజి రామచంద్రన్ తర్వాత జయలలిత గారు, ఆమెకున్నటువంటి వీళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అది గమనించుకోండి. అట్లా తర్వాత దాన్ని అందిపుచ్చుకొని జయలలిత గారు డిఎంకేకి ఒక రకంగా మొట్టమొదటి నుంచి నిద్ర లేకుండా చేసినంత పరిస్థితి ఎదురైంది ఆమె. ఆ తర్వాత ఆమె ఓడిపోవటం, చివరిలో 2 సార్లు ఆమె గెలిచింది, వరుసనే గెలుచుకుంటానే వచ్చింది. ఆ తర్వాత ఆమె సరిపోయింది అనుకోండి. ఇక్కడ జయలలిత, ఎంజి రామచంద్రన్, కరుణానిధి వీళ్ళు ముగ్గురు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైనా కూడా ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి శివాజీ గణేశన్ గారు ఆయన పార్టీ పెట్టాడు. ఆ తర్వాత కమల్ హాసన్ గారు పోయిన ఎన్నికల్లో ఆయన పార్టీ పెట్టారు. కానీ వీళ్ళిద్దరూ ప్రభావం చూపలేకపోయారు. అట్లానే భావించారు చాలామంది కూడా విజయ్ని. రెండవది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో సంబోధిస్తూ ఈ విధంగా వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారే తప్ప ఒకే ఒక్క సర్వే తప్ప మిగిలిన ఏది కూడా విజయ్ అధికారంలోకి వస్తాడని ఎవరు కూడా చెప్పాల. ఇక్కడ ప్రజలు ఎందుకు విజయాన్ని ఎన్నుకున్నారు అని కనుక మనం చూస్తే, డిఎంకే అంత దరిద్రమైన పరిపాలన చేసిందా, లేకపోతే అవినీతి పెరిగిపోయిందా, అసలు ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉందా అని చూసుకుంటా ఉంటే ఆ విషయాల్లో పెద్దగా కనపడలా, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ ఈరోజు ప్రజలు మూడో ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. అందుట్లో ప్రజాదరణ ఉండి రజనీకాంత్ గారి తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్నటువంటి చిత్ర కథానాయకుడు కాబట్టి విజయ్ని, రెండోది అతనికి ఉన్నటువంటి ఈరోజు అతనికి ఎలాంటి మచ్చ లేదు. కారణం ఏంటంటే అంతకుముందు రాజకీయ నాయకుడు కాదు, అతని మీద అవినీతి ఆరోపణలు లేవు. రెండోది అతను వాళ్ళు వీళ్ళని కాకుండా నేను అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తాను, నేను నీతివంతమైన పరిపాలన చేస్తాను అని చెప్పని ఆయన ఎన్నికల్లోకి వచ్చాడు. సహజంగా ఇది యువకుల్లో దీని ప్రభావం బాగా ఉందని అయితే నేను భావిస్తున్నా. 14,60,000 మంది కొత్త ఓటర్లు ఇప్పుడు నమోదు చేసుకున్నారు. అది మామూలు విషయం కాదు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కువ శాతం విజయకలి మొగ్గు చూపింటారు, అందరూ కూడా. రెండవది ఏంటంటే మహిళలు ఏదైనా కానీ వాళ్ళని కాకుండా ప్రస్తుతానికి అతనికి ఆధిక్యత వచ్చింది కాబట్టి. కాకపోతే ఏంటంటే తమిళనాడు ఎప్పుడు జరగలే ఇది. ఒక పార్టీకి పూర్తి ఆధిక్యతను ఇస్తారు వాళ్ళు. కానీ ఈ తడవ అక్కడ ఏదైతే ఉందో 234 అంటే 118 స్థానాలు రావాలి మామూలుగా. కానీ ఆ విషయంలో కొంత వెనకబడ్డాడు. ఎవరితో కలిపి ముందుకెళ్తాడనే తర్వాత విషయం. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే విజయ్ గెలుపు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు, వారసత్వ పార్టీలు ఒకసారి తిరిగి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే కరుణానిధి వారసుడిగా వచ్చాడు స్టాలిన్ వారసుడిగా వచ్చాడు ఉదయనిధి స్టాలిన్.
అతను ఇంతవరకు అధికారం చేపట్టాల. ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి కరుణానిధి వారసుడిగా వచ్చిన స్టాలిన్ మొదటిసారికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఈ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకుంటా ఉంటే ఈ పరిణామాలను కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మాత్రం నిస్సందేహంగా ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్లో ఇప్పుడు టీవీకి ఏదైతే ఆధిక్యత ఉందో దానికి విజయ్ మేనియా ఒక రీజన్ సార్. దీన్ని పక్కన పెట్టినట్లయితే గడిచిన 5 ఏళ్ళు కూడా తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే పైన విరుచుకుపడడం మానేసి బీజేపీ కేంద్రాన్ని ఫోకస్ చేశారు సార్. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు నిస్సందేహంగా. అది రీజన్ కనే దానికంటే కూడా అది రీజన్ అయితే అతన్ని గెలిపించాలి కదా జనాలు. కేంద్రంతో పోరాడుతున్నాడు అని, కేంద్రం మీద ఫైట్ చేస్తున్నాడు, మన యొక్క దక్షిణాది కోసం అతను పోరాడుతున్నాడు అనే భావన రావాలి కదా. కానీ రాలా. అదే విచిత్రంగా ఉంది ఇక్కడ. అతను కేంద్రం మీద మాట్లాడే విషయం అంటే ఇక్కడ ఇతను మళ్ళీ విజయ్ వచ్చేతలకి ఈరోజు ఏమనుకున్నారంటే, నా అంచనా కూడా నేను కూడా ఏం భావించానంటే ఒక 6 నుంచి 12 సీట్లు అతను లభిస్తాయి. అతను ఓట్ల శాతం కూడా 12-15% లోపు కనుక ఉంటే అది ప్రస్తుతం అంటే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అందరి కోరికలు తీర్చలేరు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా స్టాలిన్ ప్రభుత్వం మీద కూడా అంత వ్యతిరేకత లేకపోయినా వ్యతిరేక ఓట్లు అనేవి అతను చీల్చుకుంటాడు. దాని ద్వారా డిఎంకే పార్టీ బయటపడిద్ది అని చెప్పి భావించా. కానీ ఇక్కడ అనూహ్యంగా ఆ వ్యతిరేకత ఓట్లతో పాటు డిఎంకే ఓట్లను కూడా చాలా వరకు చీల్చుకున్నాడు. అది స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 3వ ప్లేస్లోకి డిఎంకే వెళ్ళింది కాబట్టి. అంటే ప్రజలు ప్రతిదాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. మరి అతనికి 3వ ప్రత్యామ్నాయం ఈరోజు వాళ్ళు కనపడ్డాడు ఆయన. రెండవది నా ఉద్దేశం ప్రకారం చూసుకుంటా ఉంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేసింది. అలాగే అన్నా డిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తుంది. అంటే 2 జాతీయ పార్టీలు 2 పార్టీలకి కొమ్ము కాస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎవరి మీద పోరాడుతున్నారు? ఎవరు వచ్చినా సరే ఇదే పరిస్థితి ఎదురవుతుంది కదా. మనకి ఎవరు అటు వాళ్ళతో కలవలేదు, ఇటు భారతీయ జనతా పార్టీ పిలిచినా వెళ్ళలేదు. అలాగే విజయ్ మీద అనవసరంగా కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఒకసారి మనం విజయ్ని చూద్దామని చెప్పని ఈరోజు అవకాశం ఇచ్చారని అయితే నేను భావిస్తున్నా. అది కూడా సంపూర్ణంగా ఇచ్చినట్టయితే అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసేవాళ్ళం. ఇప్పుడు రేపు పొద్దున ఎవరి మద్దతు తీసుకున్నా కూడా వాళ్ళ ప్రభావం ఎంతో కొంత అయితే అతని మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతని మీద ముళ్ళ కిరీటం ఉందని అయితే నేను భావిస్తున్నా. అధికారంలో రావటం వేరు. అంటే సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే కొత్తగా వచ్చారు 2 సంవత్సరాల క్రితం. ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అతను చిత్రకథా నాయకుడు. ఇంతసేపు ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇప్పుడు దక్షిణాదిని చూసుకుంటా ఉంటే తిరుగులేని కథానాయకుడిగా ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. కానీ ఆయన గెలవలేదు. కొన్ని స్థానాలకే పరిమితం అయ్యాడు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో. తర్వాత అంతకంటే ప్రజాదరణ ఉన్నటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేశాడు 2019లో. ఒక్క స్థానమే వచ్చింది. ఆయన కూడా ఓడిపోవటం కూడా జరిగింది 2 స్థానాలు పోటీ చేస్తే. కానీ మన దక్షిణాదిని వచ్చేతలకి ఇప్పటి వరకు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఎట్లా ఉన్నా మన దక్షిణాదినికి వచ్చేతలకి ఇప్పటి వరకు ఎంజి రామచంద్రన్ గారు అలాగే అన్నా నందమూరి తారక రామారావు గారు వీళ్ళిద్దరినీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెండవది అన్నా నందమూరి తారక రామారావు గారు సాధించినటువంటి ఘన విజయాన్ని మిగిలిన ఎవరు అందుకోలే ఇప్పటి వరకు. అది విజయ్ కూడా అందుకోలే ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం. కానీ ప్రభావం చూపగలిగాడు. అది రేపు పొద్దున అంటే వాళ్ళిద్దరి తర్వాత ఉన్నటువంటి కథానాయకుడు ప్లస్ నాయకుడు అవుతున్నారు అనే అంత తెచ్చుకోగలిగాడు. అందులో అనుమానం లేదు. దీన్ని బట్టి రేపొద్దున అతని పరిపాలనను బట్టి అతను ఏ మేరకు ప్రజాభిమానంతో ముందుకెళ్తాడనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఘన విజయం సాధించిన వాళ్ళలో 3వ వ్యక్తిగా అతను మనం చెప్పుకోవాలి. ఇక్కడ వేరే వాళ్ళని నేను వేరే ఉద్దేశంతో అయితే మాట్లాడట్లేదు. ఇక్కడ జరిగినటువంటి పోలరైజేషన్ ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే అక్కడ ఒంటరిగా పోరాటం అనేది అతను కలిసి వచ్చింది. అంటే 3వ ప్రత్యామ్నాయం అనేది ఇతను ఉన్నాడు అని చెప్పని చూపించడానికి ఆస్కారం దొరికింది. డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళిద్దరి మీద ఉన్నది ఏంటంటే అన్నా డిఎంకేకి ఒక రకంగా ఈరోజు వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి
భారతీయ జనతా పార్టీ వాళ్ళ తెలుసుకోలేకపోయారు కదా వాళ్ళు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. డిఎంకేకి వచ్చేసరికి ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్ ఉన్నాడు, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ కనపడుతున్నాడు. అలాగే రాజకీయాలకు సంబంధం లేని చాలామందిని నిలబెట్టాడు. అతను డ్రైవర్ కొడుకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. గమనించుకోవాలి. ఇది ప్రజలు నిశ్చితంగా గమనించారు. అంటే నాడు ఏదైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించి 82లో పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. తిరిగి విజయ్ ఆ స్థాయిలో కాకపోయినా, అతను పార్టీ పెట్టిన తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా అతను విజయం సాధించడం మాత్రం దక్షిణాదిన 3వ మనిషి. ఇది అతను సాధించిన విజయంగానే మనం భావించాలి. కాకపోతే దాన్ని నిలుపుకోగలిగి, అంటే వయసులో ఉన్నాడు కాబట్టి అతను నిలుపుకోగలిగితే ఈరోజు రేపు అతని పరిపాలన బట్టి మనకు కూడా అర్థమైపోయింది. నిలుపుకోగలిగి ముందుకెళ్తే, ఎందుకంటే అతను కూడా ఉచితాలను చాలా ప్రకటించాడు. మరి అతను తలకు మించిన భారమే అవుతుంది. ఈరోజు ఎవరు ఉచితాలు ఇచ్చినా కూడా తలకు మించిన భారం అవుతుంది. మన రాష్ట్రంలో చూస్తున్నాం, దేశంలో కూడా చూస్తున్నాం. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే అతను ఈ ఉచితాల కంటే కూడా అతను మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే మాత్రం దక్షిణాదిన అతని ప్రభావం ఎంతో కొంత ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.